ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమనగా, దేవుని యొక్క వాక్యము యథార్థమైనది, అది మన జీవితాలకి ఎంత ప్రయోజనకరమైనదంటే ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. చూడండి, బాగా దాహానికి అలమటించిపోతున్నటువంటి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒక్క బొట్టు నీరు దొరికినా కానీ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ గొంతు తడిచినప్పుడు వారి ప్రాణము తెప్పరిల్లుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యము కూడా ఏ విధంగా మనలో పనిచేస్తుందనంటే, కష్టాల చేత నలిగిపోయినటువంటి జీవితాలకు, శ్రమలలో, కన్నీళ్లలో, బంధకాలలో ఉన్నటువంటి జీవితాలకు దేవుని యొక్క వాక్యము వారి యొక్క ఇంకా హోప్ లేదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో, ఆశలన్నీ చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మరలా ఆశలను చిగురింప చేస్తుంది. ఇది జరగదు అనుకున్నటువంటి పరిస్థితులలో కూడా అది తప్పకుండా జరిగించి, ఆ కార్యమును జరిగించి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యానికి అంత శక్తి దాగి ఉన్నది. కాబట్టి ఈరోజు మనము ప్రతిరోజు వింటున్న వాగ్దానమైన వాక్యమైన నిర్లక్ష్యము కాకుండా యథార్థవంతమైనటువంటి ఈ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించి విశ్వాసముతో మనము ఆ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తే తప్పకుండా ఎటువంటి శ్రమలలోనైతే కృంగిపోయి ఉన్నామో ఈ వాగ్దానము మనల్ని ఆ శ్రమల నుండి బయటకు తీసుకొస్తుంది, ఆ కష్టాల నుండి విడిపిస్తుంది, సమాధానకరమైనటువంటి మార్గంలో మనందరినీ కూడా నడిపిస్తుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.